ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘమాసం అంటేనే ఎన్నో పుణ్యతిథులు. ఇక మాఘ మాసం అంటే మాఘ వ్రతం చెయ్యాలి అంటారు. ఏ రకంగా అయితే కార్తీక మాసంలో ఎక్కువగా దీపాలు వెలిగించాలి. అలాగే మనం ఉసిరికాయలను సేవించటం, ఉసిరికాయ దీపాలను వెలిగించటం, దీపదానాలు చేయటం, ఇవన్నీ దీనికి సంబంధించి ఒక పురాణం మనకి ఉంటుంది. వేదవ్యాసులు వారు అందించిన కార్తీక పురాణం. అలాగే ఎక్కువగా ఆలయాలకి కూడా వెళ్ళి దీపాలు వెలిగించాలి, వాతావరణంలో వేడిని పెంచాలి అని చెప్పుకుంటాం కదా. ఈ క్రమంలోనే మాఘమాసానికి సంబంధించి కూడా మనకి పద్మ పురాణంలో అంతర్గతంగా ఉంటుంది మాఘ పురాణం అని. అంటే మాఘమాసంలో మనం ఏ రకంగా విధులు అన్నవి నిర్వర్తించాలి, దీనికి సంబంధించి కూడా మనకి ఒక పురాణం అన్నది ఉందన్నమాట. అయితే మాఘమాసం అన్న వెంటనే పాడ్యమి రోజు నుంచి అలాగే పూర్తిగా నెల రోజులు అసలు ఇంట్లో స్నానం చెయ్యకూడదు, నదీ స్నానాలే చెయ్యాలి అని చెప్తారు. ఇలా ఎందుకు? దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? కేవలం మాఘమాసంలోనే నదీ స్నానాలు ఎందుకు మంచిది, మాఘమాసం అంటే ఎందుకు మంచిది అన్న విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే అఘము అంటే పాపము అని ఒక అర్థం. అఘము అంటే పాపము, మాఘము అంటే పాపాలు పోగొట్టుకునే స్థితి కలగడం అన్నమాట. పాపాలు పోగొట్టుకునే స్థితి కలగాలి అంటే మనం ఏం చెయ్యాలి? మన ప్రయత్నం కూడా ఉండాలి కదా. ఏమీ చెయ్యకుండా పాపాలు నన్ను చేరకూడదు, నేను పాపాలు చెయ్యకూడదు, పుణ్యాలే చెయ్యాలి అంటే కాదు, దానికి ఒక సాధన చెయ్యాలి. అందుకే ఆ సాధనకి మొట్టమొదటి మెట్టు ఏది? ఒక్క అడుగైనా మనం వెయ్యాలి కదా, ఏ ప్రయత్నానికైనా ఏ పనికైనా. కాబట్టి ఆ అడుగు అన్నది, ఆ మెట్టు అన్నది ఈ మాఘమాసం మనకి చెప్తుంది. ఏమిటి సంబంధం మన ప్రవర్తనకి, లేకపోతే మనం చేసే పాప పుణ్యాలకి మాఘమాసానికి? చాలా విచిత్రంగా ఉంటుంది. మాఘ పురాణంలో ముందుగా మనకి మాఘ స్నానం యొక్క మహిమ అన్నది మనకి తెలియచేస్తారు. ఆ తర్వాత కార్తీక పురాణంలో ఉన్నట్టుగానే కొన్ని కథల ద్వారా మనకి ఈ మాఘమాస వ్రతం అంటే స్నాన వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలా పుణ్యాన్ని సంపాదించుకుంటారు. సాధారణంగా మనం ఒక నదీ స్నానం అంటే ఎందుకు స్నానం చేస్తాం అన్న వెంటనే పాపం పోతుంది అనే మాట వింటూ ఉంటాం. ముఖ్యంగా గంగా నది అటువంటి జీవనదుల్లో పవిత్రతతో కూడుకున్న గంగా నదిలో స్నానం చేయటం, కాశీకి వెళ్ళటం లేకపోతే హరిద్వార్కి వెళ్ళటం ఎందుకు మునక వెయ్యాలి, పాపాలు పోతాయి అని అంటూ ఉంటాం. నిజంగానే అలా స్నానం చేసినంత మాత్రాన పాపాలు పోతాయా? ఇలా అయితే ఎన్నో పాపాలు ఇంకా పట్టుకుని ఎన్నో చెడ్డ ఫలితాలను, దుఃఖాలను ఎందుకు అనుభవిస్తున్నాం? వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి అంటే మునక వేస్తే సరిపోదా అనే ఒక ప్రశ్న కూడా మనలో అలా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాపము అన్నది పోవాలంటే ఏ రకంగా నదీ స్నానం అన్నది ఇది మనకి తోడ్పడుతుంది, ఎందుకు చేయాలి నదీ స్నానం అన్న దాని గురించి ఒక అవగాహన ఉండాలి. దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నాం, వ్రతం అనేటప్పటికీ ఎన్నో పదార్థాలు తెచ్చి పెట్టడం, ఒక చిత్రపటం పెట్టడం, కొన్ని అంటే స్తోత్రాలు చదువుకోవడం, నామాలు చదువుకోవడం, అలా అయితే కానీ ఒక వ్రతం పూర్తిగా అవ్వదు అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ మాఘమాసం యొక్క వ్రతం అంటే స్నాన వ్రతం, స్నానం చేస్తే సరిపోతుంది అని అన్నారు. ఎందుకు అంటే ఈ సమయంలో వాతావరణంలో గ్రహాలలో వచ్చిన మార్పు ఏదైతే ఉందో ఆ మార్పుకి కొన్ని అద్భుతమైన శక్తులు ఉంటాయి. ఆ శక్తులన్నీ మళ్ళీ నీరు నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. చాలా సందర్భాలలో మనం చెప్పుకున్నాం, ప్రకృతిలో ప్రతి ఒక్క పదార్థానికి ఒక శక్తి ఉంటుంది, ఒక విభూతి ఉంటుంది. అలా కొండలు ఏ రకంగా ఉన్నాయో అలాగా జలం అలా ఉండలేదు, భూమి ఏ రకంగా ఉందో ఆకాశం అలా ఉండలేదు. ఆకాశానికి ఉన్న శక్తి వేరు, భూమికి ఉన్న శక్తి వేరు కదా. నీరుకు ఉన్న శక్తి వేరు, నిప్పుకు ఉన్న శక్తి వేరు. కాబట్టి ఒక్కొక్క విభూతికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అలా ఈ నీరు అన్నది నిక్షిప్తం చేసుకుంటాయి వివిధ శక్తులను. అది గ్రహాల యొక్క శక్తులు కావచ్చు, అలాగే ఎన్నో సెలయేర్లు లేకపోతే ఎన్నో నదీ ప్రవాహాలు ఇవి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయంటే ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి. ఈ సమయంలో హిమాలయాల నుంచి వచ్చిన, కొండ ప్రదేశాల నుంచి వచ్చిన ఎన్నో ఔషధీ మొక్కల్ని తగులుకుంటూ అవి రావటం, ఆ ప్రవాహము, వాటిలో ఔషధీ తత్వం కూడా
చాలా ఎక్కువగా నిక్షిప్తమై ఉంటుందట. అలా ఖనిజ పదార్థాలు కూడా ఎక్కువగా నీటిలో ఉండటం అన్నది మనం గమనిస్తాము. ఎక్కడ అంటే ఈ నదీ స్నానం, నదీ జలాలలో అని చెప్తారు. అందుకే అటువంటి నదీ జలాలు మామూలుగానే వాటికి శక్తి ఎక్కువ. వాటిలో ఉన్న శక్తి అన్నది నీరు కదా, నీరు మాత్రమే కనిపిస్తుంది కానీ శక్తి కనిపించదు. ఎందుకు అంటే ఇవి జీవనదులు. వాటి ప్రవాహం అవి అలా ఒక్క దగ్గరే ఉంటాయి అన్నది కాదు, వివిధ ప్రదేశాల నుంచి అవి ప్రవహిస్తూ వస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఆ కొండలలో లేకపోతే ఆ అడవి ప్రాంతాలలో ఎన్నో ఔషధీ తత్వాలు ఉంటాయి. ప్రకృతిలో ఉన్న స్వచ్ఛత ఇవన్నీ కూడా ఆ ప్రదేశాలలోనే ఉంటాయి. ఇక్కడంతా మనకి కలుషిత వాతావరణం కదా మనం ఉన్న దగ్గర. కానీ ప్రకృతిని ఆనందించాలి అంటే ఆ రకంగా కొండ ప్రదేశాలు లేకపోతే అడవులు అక్కడ ఉంటుంది అసలైన ప్రకృతి యొక్క ఆనందం. వాటన్నిటిని తాకి వాటిలో ఉన్న చక్కని ఔషధీ తత్వాన్ని నీరు నిక్షిప్తం చేసుకుంటుంది. అయితే ఈ మాసంలోనేనా? కాదు కదా, ప్రతి మాసంలో కూడా నీరు నిక్షిప్తం చేసుకుంటాయి. మరి మాఘమాసంలోనే ఎందుకు స్నానం గురించి చెప్పారు అనే ప్రశ్న కూడా రావాలి. మనకి నారాయణుడు అనేటప్పటికీ శ్రీ మహావిష్ణువు అంతే కదా. అయితే నీరము అనే పదం అంటే నారము ఆయనము, ఈ నారాయణుణ్ణి విభజిస్తే నారము ఆయనము అనే రెండు పదాలుగా విభజన చెయ్యవచ్చు. నారము అనేటప్పటికీ నీరము అని కూడా అర్థం, అంటే నీళ్లు జలం అని కూడా అర్థం. నారము అంటే నరులు అంటే మనం మనుషులు అని కూడా అర్థం. ఆయనము అంటే ఆధారము అని అర్థం. మనందరికీ ఆధారం ఎవరు? కేవలం మనుషులకే కాదు, ప్రతి జీవికి ఆధారం ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే ఆయన స్థితికర్త. అలా సమస్త జీవకోటికి ఆధారము అయిన నారములకు ఆధారము అయినా అని ఒక అర్థం. నారము అంటే జలము, జలానికి ఆధారం అయిన నారాయణుడు అని చెప్పుకుంటున్నాం. మాఘమాసంలో శ్రీ మహావిష్ణువు నీటిలో ప్రవేశించి ఉంటారట. నీటిలో ఆ శక్తి ఏదైతే ఉంటుందో దీనితో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అంశం ఉంటుంది. అంటే శ్రీ మహావిష్ణువే ప్రవేశించి ఉంటారు నీటిలో. అయితే అలా ఎలా కనిపిస్తారా? కనిపించరు. కానీ ఇది నమ్మకంతో కూడుకున్న విషయం. మన ఋషులు మునులు వీళ్ళందరూ కూడా సాధన చేసి కనిపెట్టిన విషయం. అందుకే ఇది కాదు అనడానికి లేదు. ఏ రకంగా అయితే మనకి ప్రకృతి స్వరూపిణి అమ్మ కాబట్టి కొన్ని కొన్ని మాసాలలో అంటే వేసవి కాలంలో వేప చెట్టులో అమ్మ ఉంటుంది, వేప చిగురులో అమ్మ ఉంటుంది, ఆవిడ ప్రకృతి స్వరూపిణి. అలాగే ఉసిరిలో ఉంటుంది అని మనం కార్తీక మాసంలో ఉసిరి దీపాలను వింటూ ఉంటాం కదా. అలా ఈ సమయంలో మాఘమాసంలో ప్రత్యేకించి నీటిలో నారాయణుడు ఉంటాడు. అంటే నారాయణుడు అలా ఉంటాడంటే మనం వెళ్ళి మునక వేస్తే ఆయన అక్కడ ఉంటాడు అన్నది కాదు, ఆయన అనుగ్రహం ఉంటుంది అని ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటే. ఇక మామూలుగా మాట్లాడుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రత్యేకించి నీటిలో ఈ సమయంలో వాతావరణంలో వచ్చిన ఈ మార్పు వల్ల, గ్రహాల యొక్క మార్పు వల్ల, ఆ గ్రహస్థితి వల్ల వాటికి ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో సూర్య శక్తి ముఖ్యంగా. ఎందుకంటే మకర సంక్రమణం అయిన తరువాత సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండటం, అలాగే చంద్రుని యొక్క శక్తి. చంద్రమా మనసో జాతః అన్నారు కదా. చంద్రుని ఉపాసన చాలా ముఖ్యం. సూర్యుని ఉపాసన శారీరకంగా మనకి ఎలాగైతే ఆరోగ్యం అన్నది వస్తుందో చంద్ర ఉపాసన మానసికంగా బలంగా ఉంటాము అని చెప్తారు. ఇవన్నీ కూడా నీరు నిక్షిప్తం చేసుకుంటుంది. అందుకే నదీ స్నానం చాలా ప్రత్యేకమైనది. ఇది నదీ స్నానం చేస్తేనే మంచిది అని చెప్పారు. ఇంతేనా? కాదు, దీనికి ఒక పద్ధతి చెప్పారు. అంటే మామూలుగా సాధారణంగా మనం ఇంట్లో స్నానాలు చేసుకుంటే నీరు ఒక పాత్రలో పెట్టుకుని అలా తీసుకుని పోసుకోవటమో, లేకపోతే షవర్లు అవి ఉన్నప్పుడు ఏకంగా అలా తలమించి పోసుకోవటమో చేస్తూ ఉంటాం, లేకపోతే ముఖం నుంచి పోసుకోవటము. కానీ స్నానం అలా చేయకూడదట. దానికి కూడా ఒక పద్ధతి ఉంది. అందుకే నదీ స్నానం శ్రేష్టమైనది అన్నారు. ముందుగా పాదాలు ములగాలి అంటారు. ఎందుకు అంటే ప్రధాన అంటే పాత్రను పోషించే కొన్ని అంటే మన శరీరంలో అవయవాలు ఉన్నాయి కదా, అంటే చాలా ముఖ్యమైనవి. మన ఈ మెదడు కానీ లేకపోతే గుండె కానీ అన్నీ ముఖ్యమైనవే, కానీ కొన్ని ప్రధానమైనవి అని చెప్తూ ఉంటాం. అలా ఈ ప్రధానమైన అవయవాలకి సంబంధించిన నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా కూడా దీని అనుసంధానం అన్నది అది పాదాలలో ఉంటుంది అని చెప్తారు. అంటే ఈ నాడీ వ్యవస్థకు సంబంధించి మనం దాని గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది అనమాట. కాబట్టి ముందుగా పాదాలు ములగాలట. రాత్రంతా పడుకున్న తర్వాత శరీరానికి ఒక వేడి అన్నది ఉంటుంది.
అంటే ముట్టుకుంటే వేడిగా ఉంటుందా అన్నది కాదు, శరీరంలో ఒక వేడి ఉంటుంది. ఆ వేడిని చల్లపరుచుకోవడానికి స్నానం, ఉదయం లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత ఏదో తెలియని ఒక హాయి అన్నది కలుగుతుంది కదా. స్నానం చేస్తే వెంటనే హమ్మయ్య అంటే ఏదో ఒక శక్తి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రంతా విశ్రాంతి తీసుకున్న తర్వాత, అవయవాలన్నీ విశ్రాంతి అవస్థలో ఉన్న తర్వాత మళ్ళీ ఒక జీవ చైతన్యంతో ముందుకు వెళ్ళాలి అంటే స్నానం ప్రధానం అన్నారు. అందుకే స్నానం చేయకుండా అసలు నీళ్లు కూడా తాగవద్దు. ధ్యాన్నే లేచి, ఇంకా చెప్పాలి అంటే సూర్యోదయం కన్నా ముందు స్నానం చేస్తే వాతావరణంలో ఉన్న ఆ పరిస్థితుల్లో నదుల దగ్గరికి వెళ్ళి, నీటి దగ్గరికి వెళ్ళి ఎంతో చక్కగా శక్తిని నిక్షిప్తం చేసుకున్న ఆ నీటిలో ఆ సమయంలో స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పారు. అదంతా ఇప్పుడు మనకు ఎలాగో కుదరదు. కానీ కనీసం ఎందుకు ఇలా మాఘమాసంలో స్నానం అంటారు, దీని ప్రాముఖ్యత తెలుసుకోగలిగితే మన సనాతన ధర్మం ఎంత గొప్పది. ధర్మం అంటే కేవలం ఏవో పద్ధతులు అలా చెప్పారు పాటించడం అని కాదు, ప్రతి పద్ధతికి సంబంధించి ఎన్నో చక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకోవాలి. పాటించినా పాటించకపోయినా పాటించే ప్రయత్నమైనా చెయ్యాలి. ఎక్కడున్నాం మనం? అయితే ఈ ఈ నదీ స్నానము అంటే ముందుగా నదిలోకి నెమ్మదిగా వెళ్ళటము, అంటే పాదాలు ముందుగా తడుపుకోవాలట. ఆ తర్వాత నెమ్మదిగా ఇంకొంచెం ముందుకు వెళ్ళి నడుము వరకు తడుపుకోవడం, ఆ తర్వాత పూర్తిగా ఇక్కడ వరకు అంటే మెడ వరకు, ఆ తర్వాత నెమ్మదిగా పూర్తిగా మునక వేసి ఈ శిరస్సుని కూడా అలా లోపల మునక వేసి మళ్ళీ బయటికి రావటం అన్నది, ఈ ప్రక్రియ ద్వారా నాడీ వ్యవస్థ లోపల ఏదైతే ఉందో అది నెమ్మదిగా పాదాలు, ఆ తర్వాత చివరికి శిరస్సు దగ్గరికి వచ్చేటప్పుడు అది ఆరోగ్య కారకం అని చెప్తారు. మనం ఇప్పుడు చేస్తున్న స్నానాలు అంటే ఒక పాత్రలోంచి తీసుకుని అలా మీదకి వేసుకోవటం, లేకపోతే ఆ షవర్ నుంచి అలా మీదని వేసుకోవటం, ఇది ఆరోగ్యకరం కాదు అని చెప్తున్నారనమాట. అందుకే నదీ స్నానం శ్రేష్టం. ఇంతేనా? కాదు. ఈ నదిలో ఎప్పుడైతే అలా మనం దిగుతామో అంటే శరీరాన్ని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నెమ్మదిగా పాదాలు, ఆ తర్వాత మెడ వరకు మనం మునిగి ఉంటాం కదా. నదిలో ఒక శబ్దం అన్నది వస్తూ ఉంటుంది, నీటి తరంగాలు. దానికి కూడా ఒక విద్యుత్ శక్తి ఉంటుంది ఉంటుంది కదా. మనకి జలం నుంచి కూడా కరెంట్ అన్నది తీస్తూ ఉంటారు కదా, ఏ రకంగా అయితే సూర్యశక్తి నుంచి, అలాగే జలానికి కూడా ఉంటుంది. కాబట్టి చిన్నగా ఒక శబ్దం కూడా వస్తూ ఉంటుంది. సెలయేరులు లేకపోతే నీరు, నది ఎక్కడ ఉందో జాగ్రత్తగా వింటే ఆ జలానికి ఒక ఆ ప్రవాహంలో ఒక శబ్దం ఉంటుంది. ఎప్పుడైతే మనం నదిలో అలా మునుగుతామో ఆ శబ్దం ఏదైతే నీటి శబ్దం ఉందో, తరంగాలు ఏదైతే ఉందో, వాటికి ఉన్న శక్తి ఏదైతే ఉందో, ఇది మన మనసుకి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. అది కూడా మళ్ళీ మనకి కనిపించదు, ఏవో ఇలా బయటకు వచ్చి మన మెదడులో దూరవు. కానీ ఆ శబ్దం, అందుకే మనం విన్నట్లయితే ఋషులు మునులు నదీ తీరంలో ఆశ్రమాన్ని పెట్టుకున్నారంటారు. కేవలం వాళ్ళకి నీళ్లు కావాలి కాబట్టి చాలా చక్కగా ఉంటుంది, అంటే వాళ్ళకి ఏం కష్టం కలగదు అన్నది కాదు. ఈ జలం, అందులోంచి వచ్చిన శబ్దం, ఇది మన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఇవన్నీ మళ్ళీ కనపడవు. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో నదిలో ఆ నీటి శబ్దము ఎప్పుడైతే మన మనసు పుచ్చుకుంటుందో ఏం జరుగుతుంది? నాడీ వ్యవస్థ అంతా నెమ్మదిగా ఒక క్రమ పద్ధతిలో చల్లబడి మెదడుకి కూడా సాత్వికమైన బుద్ధి కలుగుతుంది. మన మనసుకి ఉద్రేకము, ఆవేశము, ఎందుకు అలా అయిపోతున్నావు చల్లబడు అని అంటాం కదా, దాని ఉద్దేశం ఏమిటి అంటే ఈ ఉద్రేకాలు, ఆవేశాలు, బీపీలు ఇవన్నీ ఎందుకు ఉంటూ ఉంటాయి అంటే మన మనసు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు ప్రశాంతంగా ఉండడం కష్టం. అది మన మనసులో పుట్టిన కోరికల వల్ల కావచ్చు, అవతల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని ఓర్పు లేకపోవడం కావచ్చు, ప్రతిదీ మనకి చిరాకే కదా. ఒకసారి ఆలోచన చేస్తే ఏది ఇలా జరగాలి, అలా జరగకపోతే మనకి వెంటనే కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, మనకి నచ్చదు, వెంటనే మనసుకి తీసుకుని చాలా అంటే ఏదో కోల్పోయినట్టుగా ఓర్పు లేకుండా మనం అయిపోతూ ఉంటాం. వీటన్నిటికీ కారణం మనసు సాత్విక భావాలతో లేకపోవడం, మనసుకి అది అలవాటు లేకపోవడం. నిత్యం ఎవరైతే నదీ స్నానాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు వేరుగా ఉంటాయి, సాత్విక బుద్ధితో వాళ్ళు ఉంటారు. అందుకే ఈ సాత్విక మనస్తత్వాన్ని పెంచేది నదీ స్నానం అని చెప్పారు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మరీ మంచిది. అందులో ఇందాక మనం చెప్పుకున్నాం, నారాయణుడు నీటిలో ఉన్నాడు ఉన్నాడు అనే నమ్మకంతో స్నానం చేస్తే ఖచ్చితంగా ఆ అనుగ్రహం మనకి కలుగుతుంది. అందుకే నది స్నానం అన్నది శ్రేష్టం అన్నారు. సరే, నదులు లేవు,
చెరువులు లేకపోతే బావులు ఇవన్నిటి గురించి చెప్పారు. ఎందుకు అంటే అవి బయట అలా ఉంటాయి కదా. ఉమ్, ఆ నీరు ఈ శక్తుల్ని ఏవైతే నిక్షిప్తం చేసుకుంటాయో ఖచ్చితంగా ఆ నీటితో మనం స్నానం చేస్తే చాలా మంచిది అని. నది స్నానం చేసేటప్పుడు కూడా ఒక సంకల్పం చెప్పుకోవాలి. చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఎందుకు నది స్నానం చేయాలంటే ఆరోగ్యపరంగా మనం మాట్లాడుకున్నాం. ఇక ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే పాపం పోతుంది, పాపం పోతుంది. అలా పోతుందా? శరీరానికి ఏమైనా అది పట్టి ఉంటుందా? ఇలా మునక వేసిన వెంటనే పాపం అంతా పోవటానికి కాదు. ఇక్కడ మన సంకల్పం ఒకటి ఉండాలట. ఆ సంకల్పం ఏమిటి అంటే దుఃఖము పోవుగాక, దుఃఖము దారిద్ర్యము అన్నది లేకుండా నేను ఉండాలి. ఇలా ఉంటే పాపం పోతుంది. దుఃఖం పోవాలి అంటే ఏం చేయాలి? అంటే అన్ని సుఖాలే రావాలి. నిజమే, కానీ అన్ని సుఖాలు వస్తాయా? మనం మనుషులం కదా. మనం చేసుకున్న కర్మలు బట్టి పాపాలు పుణ్యాలు, దాన్ని బట్టి ఫలితాలు మనం అనుభవించాలి. అంతా సుఖంగా ఎప్పుడు కనిపిస్తుంది? దేని మీద వ్యామోహం లేకపోతే, ఏది వచ్చినా దాన్ని స్వీకరించగలిగితే, ఎంత కష్టమైనా ఇది భగవత్ ప్రసాదం అనుకుంటే, భగవంతుడి వల్లే నేను ఈ కష్టాన్ని కూడా చాలా సునాయాసంగా దీన్ని దాటివేస్తే నేను చేసిన కర్మల యొక్క ఫలితాలను పూర్తిగా అనుభవించినట్టే అయిపోవాలిగా. లేకపోతే మళ్ళా జన్మలో అవి మన వెంటే వస్తాయి, మనకి గుర్తుండదు. కానీ లెక్కలు కట్టేవారు ఉన్నారు కదా, వాళ్ళు లెక్కలు వేస్తూనే ఉంటారు. అలాగా పాపాలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఆ ఫలితం వస్తుందో ధైర్యంగా ఎదుర్కొని అనుభవించాలి. అలా ఆలోచన చేస్తే దుఃఖం అన్నది ఉండదు. తృప్తితో ఉంటే దుఃఖం అన్నది ఉండదు. సరే ఇది లేకపోతే ఏమిటి, ఏది ఉందో దాన్ని పోల్చుకుని ముందుకు వెళతాను అంటే దుఃఖం అన్నది ఉండదు. ఇక దారిద్ర్యం, దారిద్ర్యం అంటేనే లేకపోవటం. లేకపోవడం అంటే ఏది ఉందో అది పోల్చుకోలేకపోవటం. అందుకే ప్రతి చిన్నది మనకి, నా దగ్గర ఇది లేదు ఎందుకు అంటే అవతల వాళ్ళ దగ్గర అది ఉంది కాబట్టి నా దగ్గర లేదు అంటే నాకు దారిద్ర్యం అని అనుకుంటాం. అలా కాదు కదా. అవతల వాళ్ళకి ఇవ్వలేని స్థితిలో ఉండడం దారిద్ర్యం అని మన శాస్త్రం చెప్తోంది. అవతల వాళ్ళకి కూడా మనం ఎంతో చక్కగా సహాయం చెయ్యగలగాలట. ఆ స్థితిలో ఎప్పుడైతే ఉండమో అది దారిద్ర్యం అని శాస్త్రం చెప్పింది. అందుకే దుఃఖం ఉండకూడదు, దారిద్ర్యం ఉండకూడదు. అంటే ఇక్కడ ఆలోచన ఏమిటి? ప్రతి ఒక్క సందర్భాన్ని మనము చాలా తేలికగా దాన్ని తీసుకుని ఎదుర్కోగలగాలి. అలాగే అందరికీ అన్నీ ఇచ్చే స్థాయికి వెళ్ళగలగాలి. ఎంతో ఆనందంగా పంచిపెట్టే స్థాయికి వెళ్ళాలి. దాన ధర్మాలు అలా చేసుకోవాలి ఆనందంగా. ఇది దుఃఖము దారిద్ర్యము. ఈ రెండు పోతే పాపాలు పోతాయా? ఖచ్చితంగా పోతాయి కదా. పాపపు ఆలోచనలు పోతాయి. పాపం ఎప్పుడు చేస్తాం? ఎవరినైనా ఎప్పుడు ఇబ్బంది పెడతాం? మనం ఇబ్బంది పడ్డాం కాబట్టి ఏదో ఒక విధంగా. పరిస్థితి కారణం కావచ్చు, ఒక మనిషి కారణం కావచ్చు. వీడి వల్ల నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి వీడిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనే కదా అనుకుంటాం. ఈ దుఃఖం అన్నది లేకపోతే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాదు. నేను ఎప్పుడూ అందరికీ సహాయం చేయాలనే మంచి ఆలోచనతో ఉంటే ఎప్పుడూ పాపం చేసే ఆలోచన రాదు. అందుకే ఈ సంకల్పంతో నా మనసు ఎప్పుడూ సాత్విక భావాలు, ఈ సాత్విక భావాలు అలాగా మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఋషులు మునులు వాళ్ళకి కోపం రాదా? వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఎలా ఉంటారు అంటే ఆహార నియమాలు, మళ్ళీ సాత్వికమైన ఆహారం పుచ్చుకోవడం. అందుకే ఉపవాసాలు పెట్టారు. మాఘమాసంలో కూడా కొన్ని పద్ధతులు పెట్టారు. మిత ఆహారం తీసుకోమన్నారు. ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళకి సాత్విక ఆలోచనలు ఉండవు అంటారు. ఎంత మితాహారం తీసుకుంటే, ఎంత జలంతో ఎక్కువగా అంటే ద్రవ పదార్థాలతో ఎక్కువగా కడుపు నింపుకుంటామో సాత్విక ఆలోచనలు వస్తాయట. ఇవన్నీ కూడా ప్రధానం. ఎందుకు అంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆలోచనలు అంత మంచిగా ఉంటాయి. ఆలోచనలు ఎంత బాగుంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టం, లేకపోతే పెడతాము ఆ తర్వాత పడతాము ఇబ్బందులు. ఇది ఖచ్చితం. అందుకని ఇదేది ఉండకూడదు. అంటే దీనికి మానవ ప్రయత్నం ఉండాలి. కానీ ప్రకృతి కూడా అందించిన అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకండి. మాఘమాసంలో ఈ సమయంలో ఈ సూర్యుని యొక్క ఆ గమనానికి సంబంధించి, గ్రహాల యొక్క శక్తులకు సంబంధించి, నారాయణుడు నీటిలో ఉన్నాడు కాబట్టి ఆ జలంలో ఎంతో శక్తి నిక్షిప్తమై ఉంది కాబట్టి వెళ్ళి స్నానం చేసి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా మీరు ఉండవచ్చు. అందుకే అన్నారు నెల రోజులు స్నానం చేయాలని. అందుకే స్నాన వ్రతం అని పెట్టారు. ఇలా చేస్తే ఇదేదో మూఢనమ్మకం కాదు, మన కోసమే, మన ఆరోగ్యం కోసం, మన ప్రవర్తన కోసం, మన మనసు ప్రశాంతత కోసం, మనకి సాత్విక భావాలు రావడం కోసం. ఇవన్నీ ఎందుకు అంటే పాపాలు చేయకుండా ఉండడం కోసం. మళ్ళీ పాపాలు చేసుకున్నామా మళ్ళీ బాధలు దుఃఖాలు. మనకి ఏ గ్రంథమైనా ఏ పురాణమైనా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తుంది. మనం ఏది చేసుకుంటే, ఎటువంటి కర్మ చేస్తే అదే తిరిగి వస్తుంది. దాని నుంచి తప్పించుకోవడం లేదు. కాబట్టి
పాపాలు అన్నవి చెయ్యకుండా మంచి కర్మలు చేస్తే మంచే తిరిగి వస్తుంది అన్నది ముఖ్యంగా మనం నేర్చుకోగలగాలి. ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. ఒకసారి ఒక రాజుగారు మంత్రుల్ని పిలిచారట. మంత్రుల్ని పిలిచి, మీరు అడవికి వెళ్ళండి, కొన్ని మంచి పళ్ళు మీరు ఏరుకుని రండి, సాయంత్రం వరకు మీకు గడువిచ్చానని. వాళ్ళు అనుకున్నారట, ఇదేమిటిది, మాకేమిటి ఇలాంటి పనులు, మేము ఎందుకు వెళ్ళాలని. సరే రాజుగారు చెప్పారు, తప్పదుగా. కాబట్టి వాళ్ళు వెళ్ళారు. అయితే మొట్టమొదటి మంత్రి ఆయన మంచి పళ్ళు తీసుకుని రమ్మన్నారు కదా రాజుగారు, ఆయన మరి చూస్తారు బాగోదు, ఆయన చెప్పిందే చెయ్యాలి అనే దీంతో ఆయన ఏం చేశారు అంటే, చాలా కష్టపడి వెతికి వెతికి మంచి పళ్ళు ఎక్కడ పడితే అక్కడ అలా ఉంటాయా, లేదు, తిరగాలి కదా అడివంతా, తిరిగి 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 కష్టపడి చాలా రుచికరమైన మంచి పళ్ళన్నీ కూడా సంచిలో వేసుకుని ఉన్నారట. ఇంకా రెండో మంత్రి ఆయన ఏముంటుందిలే ఇప్పుడు ఇంతెక్కడ తిరుగుతాము అని ఆయన ఏదో కొంచెం కష్టపడ్డాడు, కొన్ని పళ్ళు వేసుకున్నాడు. ఇక నా వల్ల కాదు, పుచ్చులు లేకపోతే బాగలేనివి ఎలావైనా సంచి నింపేస్తే సరిపోతుంది, రాజుగారు ఒక్కొక్కటి తీసి చూస్తారా ఏంటి అని చెప్పి ఆయనేమో కొన్ని మంచి పళ్ళు వేశాడు, కొన్ని ఏ పళ్ళు దొరికితే ఆ పళ్ళు ఏదో ఒకటి పడేసి ఆయన వచ్చేసాడు. ఆయనకు అంత ఓపిక లేదు. ఇక మూడో వ్యక్తి ఆయన అనుకున్నట్ట, ఆయన ఇంకా అంటే పరమబద్ధకిష్టి, ఆయన ఏ పని చేద్దామని అనుకోవట్లేదు. రాజుగారు చూస్తారా ఏంటి, సంచిలో తెచ్చానంటే అయిపోయింది కదా, కాబట్టి ఒక పైన ఒక 2-3 పళ్ళు పెట్టేసి లోపలంతా ఉంటాయిగా ఏవో కాయలు లాంటివి, ఆకులు, అలమలు, రాళ్ళు, ఏది పడితే అది చెత్త చెదారం అంతా ఏరి సంచిలో వేసేసి పైకి కనిపించినట్టు, ఒకవేళ ఆయన చూస్తానంటే అలా తెచ్చి చూపిస్తా అని ఒక 2 పళ్ళు వేసేసి ఆయన అంతా చెత్త నింపుకుని వెళ్ళిపోయాడు. తెచ్చారా అంటే తెచ్చాము అని అన్నారు. రాజుగారు చూడలేదు. రాజుగారు అన్నారట, సరే వీళ్ళని కొంతకాలం చెరసాలలో వేసేయండి, వీళ్ళు ఏం తెచ్చుకున్నారో అది తింటారు, వీళ్ళు ఏం తెచ్చుకున్నారో ఇప్పుడు అవి తింటారు, ఎందుకంటే మధుర ఫలాలు, చక్కని ఫలాలు తెచ్చుకోమన్నారు కదా రాజుగారు అని చెప్పారట. వాళ్ళు ముగ్గురిని చెరసాలలో వేసేశారు. ఇప్పుడు మొట్టమొదటి మంత్రికి హాయిగా చక్కగా ఆయన రుచికరమైన పళ్ళు ఏరుకొచ్చాడు కష్టపడి, కాబట్టి ఆయనకేం ఇబ్బంది లేదు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఆయనకు ఆహారం ఆయన తెచ్చుకున్న పళ్ళే, ఆయన శుభ్రంగా తిన్నాడట. రెండో మంత్రి సగమే అవి తెచ్చుకున్నాడు, సగం ఇంకేవో పుచ్చులు అవి తెచ్చాడు, అవి ఎక్కడుంటాయి, పాడైపోయాయి, కాబట్టి కొంత మాత్రమే తిన్నాడు. ఆ తర్వాత ఆకలితో ఉన్నాడు. ఇక మూడో వాడు అసలు ఆయన ఏం తెచ్చుకోలేదుగా, అంత చెత్తా చెదారమే, అదేం తింటారు, తినలేరు. పైన ఏదో 1-2 పళ్ళు వేశాడు, అది ఎన్ని రోజులకు వస్తాయి, ఆయన అలా తిండి లేక చనిపోయాట. అంటే ఇలాంటి కథలు ఉంటాయా అంటే దేని గురించి మనం చెప్పుకుంటున్నాం, మనకెందుకు ఈ కథ వినిపిస్తోంది అంటే, మనం ఏది చేసుకున్నామో అదే మనం అనుభవిస్తాం, మంచి కానీ చెడు కానీ, అది చెప్పటానికి ఈ కథ. మొట్టమొదటి మంత్రి రాజుగారు చెప్పారు, ఇది నా కర్తవ్యం కాబట్టి నేను ఇది పాటిస్తాను అని కష్టపడ్డాడు. అందుకే ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆయనకి చక్కగా ఎటువంటి లోటు లేదు కదా. అలా ఈ కర్మలు అన్నవి ఇవి చాలా ముఖ్యం. మరి అలాంటి కర్మలు చెయ్యాలి, ఎప్పుడూ కూడా మనం సద్భావనలతో ఉండాలి అంటే మన మనసే కదా ప్రధానం. కాబట్టి ఈ మనస్సుకి సాత్వికం అన్నది అలవాటు చేయాలి, సాత్విక బుద్ధి అన్నది అలవాటు చేయాలి. అది అలవాటు చేయటానికి ఈ నదీ స్నానాలు ఈ సమయం అంటే అరుణోదయ సమయంలోనే మాఘమాసంలో చేస్తే మంచిదన్నారు. మళ్ళీ ఆ సమయంలో అప్పుడప్పుడే సూర్యోదయం అవుతున్న సమయము, చీకట్లు వెళ్ళిపోతున్న సమయంలో వచ్చిన వాతావరణంలో ఉన్న శక్తి అది అద్భుతం. అది మన శరీరాన్ని, మనసుని తాకి మనల్ని మారుస్తుందన్నమాట. ఎందుకు మార్చాలి అంటే మనం పాపం చేయకుండా ఉండాలి కాబట్టి. ఎందుకు చేయకుండా ఉండాలి అంటే పాపాలు చేసుకుంటే మళ్ళీ దుఃఖం మనకే కాబట్టి. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పొచ్చు. కాబట్టి ఈ మాఘ వ్రతం, మాఘ స్నాన వ్రతం ఇప్పుడు మనకి ప్రతిరోజు మనం చెయ్యలేకపోయినా కనీసం మాఘమాసం వెళ్ళిపోయేలోపు ఒక్కసారైనా ఎక్కడో దగ్గరలో ఉన్న ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఇటువంటి సంకల్పంతో నా పాపపు ఆలోచనలు పోవాలి, దుఃఖం నాకు ఉండకూడదు, దారిద్ర్యం ఉండకూడదు అని మనం స్మరించుకుంటూ చేసినట్లయితే ఖచ్చితంగా మనమే తరించిపోతాం. నమస్తే.